చూస్తే కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంకు చేరుకోనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. తెలంగాణలో వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వర్షాలు, వరద సాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని నిర్ణయించారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని, వరద సహాయం కోరుతూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలి అని సీఎం రేవంత్ సూచించారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంకు చేరుకోనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. భారీ వరద సూచన నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సంబంధిత శాఖల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మందికి పైగా చనిపోవడంతో వారందరికీ కూడా 4 లక్షల నుంచి 5 లక్షల ఎక్స్గ్రేస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడ దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి గేదెలు, అదేవిధంగా ఇతరత్ర పశువులకు సంబంధించినటువంటి అంశంలో కూడా 30,000 నుంచి 50,000 వరకు కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. దీంతో పాటుగా వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పంట నష్టానికి సంబంధించి ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాల్సిందిగా తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. ఇక కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలతో పాటుగా సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్క జిల్లాకి 5 కోట్ల చొప్పున వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించినటువంటి సీఎం రాష్ట్రంలోనే కాకుండా ఇతర జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు మానిటరింగ్ చేయాల్సిందిగా సీఎస్ ను ఆదేశించారు. దీంతో పాటుగా తెలంగాణలో ఏర్పడినటువంటి వర్షాల కారణంగా ఏర్పడినటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే సహాయం అందించాల్సిందిగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ ఖమ్మంలో పర్యటించినటువంటి రేవంత్ రెడ్డి మార్గ మధ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను విజిట్ చేస్తూ ఇవాళ నైట్ ఖమ్మంలోనే బస చేసే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి మొదలుకొని గోదావరి నది పరివాహక ప్రాంతాలతో పాటుగా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసులు, ఇతర ట్రైబల్స్ అందరినీ కూడా అలర్ట్ చేయాల్సిందిగా సంబంధిత జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, అదేవిధంగా సిపిలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సెక్రటరియట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీకి దాదాపు ఇప్పటికే 100కు పైగా ఫిర్యాదులు కూడా అందాయి. ఇతర జిల్లా కార్యాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అవసరమైతేనే బయటకు రావాల్సింది తప్పితే మిగతా ఇలాంటి పరిస్థితులు బయటకు రాకూడదంటూ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో మిగతా ఇంకొక రాబోయే 2-3 రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయి సంబంధిత గ్రామాల్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలో జరిగిన పంట నష్టంపై కూడా ఒక అంచనాకు వచ్చి ఆ నివేదికనంతా కూడా సంబంధిత జిల్లాల నుంచి సీఎస్ తెప్పించుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓవరాల్ గా మరో 3 రోజుల పాటు ఇదే తరహా పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం అంతా అప్రమత్తమై పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరినీ కూడా ఆదేశించారు. అలాగే రాజేష్, అసలు ఎంతసేపట్లో రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకునే అవకాశం ఉంది? అలాగే రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? సంబంధిత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరినీ తీసుకొని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన బయలుదేరారు. దాదాపు 40 నిమిషాల కిందటనే ఆ రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. మరో 40 నిమిషాల్లో ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోనున్నారు. ఎక్కడైతే మన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా టౌన్ అంతా కూడా సగానికి పైగా వర్ష ప్రభావిత ప్రాంతంగా మిగిలిపోయింది. చాలా చోట్ల నిరాశ్రయులుగా మారిపోయారు. పర్టికులర్ గా మున్నేరు వాగులో చాలా మంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం, వాగులోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాం. ఎగువ ప్రాంతంలో కురిసిన వరద నీరంతా కూడా ఒక్కసారిగా మున్నేరు వాగు నిండడంతో పాటు పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఖమ్మం జిల్లా పట్టణానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులందరినీ మానిటరింగ్ చేస్తూ అక్కడే బాధితులందరికీ కూడా అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా. నేరుగా ముఖ్యమంత్రి పరిశీలించి వరద బాధితులకు భరోసా నింపేందుకు ఆయన 2 రోజుల పర్యటనలో భాగంగా వెళ్లారు. మరికొద్ది క్షణంలోనే ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా అక్కడ చేరుకుంటారు.
మహబూబాబాద్ జిల్లాతో పాటుగా ఖమ్మము, అదేవిధంగా సూర్యాపేట, ఇతర జిల్లాల్లో కురిసిన వర్షాలకు అనుగుణంగా జరిగిన ఇబ్బందులన్నింటినీ కూడా అక్కడే ఉండి అధికారులతో మానిటరింగ్ చేసి నష్టపరిహారాన్ని సైతం ఎప్పటికప్పుడు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.